హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. నా లాస్ట్ వీడియోలో మీకు డిఫరెంట్ ఆకుకూరలు వర్కింగ్ ఉమెన్ ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవాలో నేనైతే చెప్పాను. ఈరోజు నేను బచ్చల కూర కట్ చేసుకుంటున్నాను. ఈ బచ్చల కూరతో నేనేం చేయబోతున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్ చేయండి. ఏం లేదండి, పప్పు బచ్చల కూర ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇది నా స్టైల్లో నేను మా ఇంట్లో ఎలా వండుకుంటానో టేస్టీగా మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా బచ్చల కూర నేను కోసిందంతా చక్కగా కాడలు లేకుండా ఇలా తీసుకున్నాను. లేత కాడలు అయితే ఉంచుకున్నాను. ఆకుకూర మనం ఎప్పుడు కూడా ముందుగా క్లీన్ చేసుకుని దానికి ఉన్న మట్టి అంతా ఎంత వీలైతే అంత మన చేతితో తీసేసి తర్వాత కడుక్కొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇది 2-3 సార్లు కడుక్కోవాలి. అది ఇంట్లోదన్నా మార్కెట్లోదైతే ఇంకా ఎక్కువ సార్లు ఉప్పు వేసి కడుక్కున్నా బాగుంటుంది. ఆ కడుక్కున్నదంతా ఇలా కన్నాల గిన్నెలోకి వేసుకుంటే ఆ నీళ్ళంతా కిందకి జారిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆకుకూరని చక్కగా కట్ చేసుకున్నాను. బచ్చల కూర కట్ చేసుకున్న తర్వాత 2 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ నేను పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. కొద్దిగా చిటికెడు పసుపుని 1 స్పూన్ ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఇలా ఎందుకు చేస్తానంటే పప్పు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, ఆకుకూర ఉడకడానికి చాలా తక్కువ టైం. అందులో మనలో గార్డెన్లో పండింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది. కాబట్టి 2 కలిపి ఉడకబెడితే ఆకుకూరలో ఉన్న పోషకాలు పోతాయని సపరేట్గా ఉడకబెడతాను అనమాట. ఈ పప్పులో ఉప్పు, కారం, దాని తర్వాత ఆకుకూరని చక్కగా పైన పెట్టేసుకుని దాని మీద కట్ చేసుకున్న టమాటోస్, పచ్చిమిర్చి పెట్టి మూత పెట్టేసి మళ్ళీ విజిల్ పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఒక విజిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది చల్లారిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, ఆకుకూర టమాటో చక్కగా ఉడికిపోయింది. ఆ ఉడికిన దాన్ని అలా గరిటతో తిప్పితే చాలు, మనకి మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉడికిన పప్పే కాబట్టి చాలా మెత్తగా అయిపోతుంది. ఇంకా దీన్ని ఎందులో రుబ్బడం అదేం చేయక్కర్లేదు, ఆ గరిటతో తిప్పితే చాలు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని తాలింపు పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చితగొట్టిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి వెల్లుల్లిపాయలు వేగే వరకు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకున్నా. ఇందులో లాస్ట్లో కొద్దిగా ఆ నూనెలో ఇంగువ వేసుకుని ఇంగువ కూడా ఫ్రై చేసి అంతా కలిపేసి ఇది ఒక నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసుకుని ముందుగానే పెట్టుకున్నాను. ఆ రసం కూడా వేసేసుకున్నాను. అందులో ఇంకా ఉప్పు ఏమన్నా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పప్పులు ఉప్పు కారం కూడా వేసాము. సరిపోదు అని నేను చూశాను, సరిపోదని ఇందులో కూడా ఉప్పు కారం వేసుకున్నా. వేసిన తర్వాత ఆ నీరు కొద్దిగా మరుగుతుంటే ఈ పప్పు మొత్తం వేసేసి కలిపేశాను. ఇందులో ఎక్కువగా నీళ్ళు వేయలేదు, నేను ఒక అరగ్లాస్ వేసాను అంతే. మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనుకుంటే అలా నీళ్ళు దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం సేపు 2-3 మినిట్స్ అంతే అలా తిప్పేసి ఉడకబెట్టుకుని దించేయడమే. టేస్టీ పప్పు బచ్చల కూర రెడీ అయిపోయింది. నేను లాస్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఆకుకూరలు చూపించాను మీకు, మెంతి కూర, మళ్ళీ గోంగూర. వీటితో కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను వంటలు చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇదైతే ఈ పప్పు అయితే నేను చక్కగా వేడి అన్నంలో పప్పు వేసుకుని బెండకాయ ఫ్రైతో టేస్ట్ చేసి చూశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.